ఇప్పుడు దర్గాల విషయానికొస్తే చాలా మంది హిందువులు దర్గాలకు వెళ్తుంటారు. ఇప్పుడు మనం పీర్ల పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం చాలా ప్లేసెస్‌లో. అవునమ్మా. ఈ పీర్ల పండుగ సెలబ్రేట్ చేసేది కూడా హిందువులే ఉన్నారు చాలామంది. అండ్ అల్లా దేవుడు అంటారు కదా! వీళ్ళ మీదకొస్తుందంటారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయం? నాకు అర్థం కాలేదు. ఎలా ఇది వచ్చింది? మళ్ళీ వీళ్ళు హిందూ దేవుళ్ళని కూడా కొలుస్తారు. ఎట్ ది అదేనమ్మా. సేమ్ టైమ్ పీర్ల పండుగ అంటారు. మళ్ళీ నిప్పుల నిజంగా మీద నడిపిస్తారు. ఈ పీర్లు అనేదాన్ని హిందువులు అర్థం చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే అది ఇస్లామిక్ సంప్రదాయంగా ఉండి ముస్లింలు పాటిస్తున్నంత సేపు నాకు అబ్జెక్షన్ లేదు. వాళ్ళ మతాచారం కింద వదిలేస్తా. హ్మ్. కానీ దాన్ని హిందువుల మీదకి రుద్దారు. హిందువులు దాన్ని పాటిస్తున్నారు. హ్మ్. నేను అడిగేది ఏంటంటే ఈ పీర్ల సంప్రదాయాన్ని ముస్లింలు అందరూ పాటిస్తున్నారా ఫస్ట్? హ్మ్. అసలు పీర్ల సంప్రదాయం ఎందుకు వచ్చిందో ఐడియా ఉందా? నిజానికి ఇస్లాంలో సున్నీ, షియా అని చెప్పి 2 వర్గాలు ఉంటాయి. హ్మ్. ఈ సున్నీ అంటే ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత ప్రవక్త గారి వారసత్వం ఎవరికి ఉండాలి అనే దాని మీద వివాదం వచ్చింది. ఓకే. ప్రవక్త వారసులుగా ఎవరైనా ఉండొచ్చు, ప్రవక్త చెప్పిన మాటల పట్ల గౌరవం విశ్వాసం ఉన్నవాళ్ళు అని చెప్పేసి వాదించి ఆ ఖలీఫా స్థానానికి పోటీ పడిన వాళ్ళు సున్నీలు. హ్మ్. షియా అంటే ఎవరంటే ప్రవక్త వారసులు తప్ప మరొకరు ప్రవక్త స్థానాన్ని తీసుకోవటానికి వీలు లేదు హ్మ్. అంటూ వాదించిన వాళ్ళు షియాలు. హ్మ్. ఈరోజు సున్నీలు షియాలకి మధ్య యుద్ధం నడిచింది అప్పట్లో. హ్మ్. ఆ యుద్ధంలో కర్బాలా యుద్ధంలో సున్నీలు అందరూ కలిపి షియాల తరఫున యుద్ధానికి వచ్చిన మహమ్మద్ ప్రవక్త మనవళ్ళైన హుస్సేన్ ఆ ఇద్దరిని కూడా చంపేసి వాళ్ళ తలల్ని బల్లాలకి గుచ్చి తిరిగి తిరిగి ఊరేగారు. ఓకే. దానికి గుర్తుగా ఇప్పటికి కూడా పీర్ల పండగ జరుపుకుంటూ ఉంటారు ఈ షియాలు. హ్మ్. సున్నీలు అందరూ కూడా జరుపుకోరు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ పాపులేషన్లో షియాల పాపులేషన్ ఎంత అంటే 15% మాత్రమే. హ్మ్. 100కి 85 మంది ముస్లింలు సున్నీలు ఉన్నారు. హ్మ్. 15% మంది మాత్రమే షియాలు ఉన్నారు. ఈ 15% మంది మాత్రమే జరుపుకునే పండుగలు ఇవన్నీ కూడా. హ్మ్. మరి అవన్నీ మరి హిందువుల్లోకి కన్వర్ట్ అయిపోయాయి. అదే హిందువుల్లోకి జొప్పించేశారు. హిందువుల మీద ఇప్పుడు దేవుడు వచ్చినాడంటారు, దెయ్యం వచ్చాడంటారు, నిప్పుల మీద నడవాలంటారు. హ్మ్. ఇవన్నీ ఇస్లాంలోనే లేవు కదా! హ్మ్. మీకెక్కడి నుంచి వచ్చాయి? ఇక దర్గాల సంప్రదాయంకి వస్తే ఇలాంటి జబ్బున్నోళ్ళు దర్గాలకు కూడా ఎక్కువ మంది వెళ్తారు. హ్మ్. ఒక్కసారి దర్గా చరిత్ర చూద్దాం అమ్మ. హ్మ్. ఒక 3 ఉదాహరణలు చెప్తాను మీకు. వేములవాడ హ్మ్. ఫస్ట్. వేములవాడ చూసుకున్నట్లయితే వేములవాడలో దర్గా ఎలా వచ్చిందంటే ఒక ముస్లిం వ్యక్తి తురకవాడు అప్పట్లో హిందూ దేవాలయం మీద దండయాత్ర చేసి హిందూ దేవాలయంలో మూత్రం చేసి శివలింగాన్ని అపవిత్రం చేశాడట. హ్మ్. దానికి వాడిని చంపేశారు మన వాళ్ళు. హ్మ్. చంపేస్తే అప్పుడు ఒళ్ళు మదమికి కొట్టుకుంటున్న ముస్లిం పాలకుడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చేసి మా వాడినే చంపుతారా ఏం మీరు ఎట్లా మనుగడ సాగిస్తారో చూస్తా అని చెప్పేసి వాడి సమాధిని అదే గుడిలో తవ్వి పాతి పెట్టించి హ్మ్. ఇప్పుడు కూడా మన హిందువులు అక్కడికి వెళ్ళి గుళ్ళోంచి దర్శనం చేసుకొస్తూ ఆ దిక్మాల శవాన్ని మొక్కేలాగా చేస్తున్నారు. ఇక రెండోది అలంపూర్. హ్మ్. షా అలీ పహల్వాన్ అని చెప్పేసి ఇంకొకడు ఉండేవాడు. వాడు ఒక సముద్రపు దొంగ. హ్మ్. వాడు లూటీ కోసం వచ్చి ఈ ప్రాంతం అంతటిని కూడా లూటీ చేస్తూ ఉంటే బందిపోటుగా మారి దొంగతనాలు చేస్తూ ఉంటే వాడిని మన వాళ్ళు ఎదిరించి వాడిని చంపారు. హ్మ్. వాడిని చంపేస్తే వాడి సమాధిని కూడా ఆ గుళ్ళోనే కట్టించి ప్రతి సంవత్సరం ఉరుసు చేపిస్తూ ఉన్నారు అక్కడ ఇప్పటికి కూడా. హ్మ్. ఉరుసు చేసేటప్పుడు కూడా పడవ మీద వాడికి మొత్తం పెద్ద అన్నం కలిపి మొత్తం మాంసం ముద్దలతో అన్నం కలిపి అన్నాన్ని అన్ని దిక్కులకి ఇసురుతూ ఉంటారు. హ్మ్. చివరికి ఆ ఉరుసు జరిగేటప్పుడు ఆ మాంసం ముద్దలు మన దేవాలయాల్లో కూడా పడుతున్నాయని అక్కడ స్థానికులే మాతో చెప్పి బాధపడతా ఉన్నారు. హ్మ్. కావాలని దేవాలయంలోకి వచ్చేలాగా ఆ మాంసం ముద్దల్ని ఇసురుతున్నారట. అలాంటి వాడిని అక్కడ మనతోనే మొక్కిస్తున్నారు. హ్మ్. అంటే మన పూర్వీకులు ఎవరైతే ఆలయాల్ని పాడు చేశారని వాళ్ళని చంపారో అలాంటి వాళ్ళని మనం పూజిస్తూ మన పూర్వీకుల త్యాగాన్ని వాళ్ళ పోరాటాన్ని మనం ఎంత అవమానిస్తున్నామో చూడండి. అవును సార్. ఇక మూడోది నెల్లూరులో బారా షహీద్ దర్గా అని ఒకటి ఉంది, వినే ఉంటారు. రొట్టెల పండగ జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఆ రొట్టెల పండగ జరిగే దగ్గర 12 సమాధులు ఉంటాయి వరుసని. బారా షహీద్. హ్మ్. ఈ 12 మంది అమరవీరులు అని చెప్పేసి అంటారు. ఈ 12 మంది ఎవరు? అరబ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఇస్లాం ప్రచారం కోసం వచ్చి ఇక్కడ ఆడవాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉంటే మన వాళ్ళు వాళ్ళ మీద ఎదురు తిరిగి వాళ్ళని చంపేసి వాళ్ళ గుర్రాల మీద పడేస్తే ఆ గుర్రాలు వాళ్ళ శవాలను తీసుకుని ఇప్పుడుంటున్న స్వర్ణాల చెరువు తీరానికి వచ్చాయి. హ్మ్. ఆ స్వర్ణాల చెరువు తీరంలో వాళ్ళకి సమాధులు కట్టారు. ఆ స్వర్ణాల చెరువు తీరంలో ఎవడైతే హిందూ ఆడబిడ్డల మానాల్ని దోచుకుంటూ హిందూ ధర్మాన్ని అవమానిస్తూ ఉన్న వాళ్ళని మన వాళ్ళు ఎదిరించి పోరాడారో మన వాళ్ళ వీరత్వాన్ని మనం గుర్తించుకోకుండా వాడు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి వాడి సమాధులను మొక్కే స్థితికి దిగజారిపోయారు మన వాళ్ళు. హ్మ్. నిజంగా ప్రతి దర్గా వెనకాల ఇలాంటి కథే ఉందమ్మా. హ్మ్. అలాగే ఈ దర్గాల్ని మొక్కొద్దు అని చెప్పేసి ముస్లింల్లోనే మెజారిటీ వర్గమైన సున్నీలు ఎంతో రకాల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు హ్మ్. వాళ్ళకి అవగాహన కల్పించుకోవట్లేదు. అదే అవగాహన మరి వాళ్ళ నుంచి మనం ఎందుకు తీసుకోవట్లేదు? హ్మ్. వాళ్ళు చెప్తే తీసుకోరు. మరి మాలాంటి వాళ్ళు చెప్తున్నాగా ఇప్పటికైనా అర్థం చేసుకోకుండా మేము ఎప్పటి నుంచో చేస్తున్నామండి అంటే ఎప్పటి నుంచో చేస్తున్నంత మాత్రం తప్పు ఒప్పు అయిపోద్దా? హ్మ్. అవ్వదు కదమ్మా. తప్పు ఎప్పటికైనా తప్పే. కానీ అది తప్పు అని చెప్పడానికి ఒకటి రావాలి. హ్మ్.
అలా ఈరోజు మేము వచ్చాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సో దానికి తగ్గట్టే మార్పు కూడా వస్తుంది. ఉమ్, అలాగే ఇలాంటి దర్గానే ఒకటి శబరిమలలో ఉంటుంది, వావర్ స్వామి దర్గా. ఉమ్, ఈ రోజున నేను చేస్తున్న పోరాటం వల్ల, నేను చేసిన వీడియోస్ వల్ల, నా ప్రయత్నాల వల్ల ఆ దర్గాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు నేను 7-8 ఏళ్ల క్రితం ఏదైతే చెప్పానో దాన్ని ఇప్పుడు గురుస్వాములు కూడా పడి పూజల్లో సైతం చెప్తూ ఉన్నారు చాలామంది. ఉమ్, అర్చక స్వాములు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఈ వావర్ స్వామి అంటే ఎవరు ఏంటి అని చెప్పేసి. ఉమ్. దాని మీద తొందరలో సంపూర్ణంగా అయ్యప్ప స్వామి చరిత్ర, వావర్ చరిత్ర, ఇతరత్ర దీక్షకు సంబంధించిన అనేక ముఖ్య విషయాలతోటి నేను ఒక పుస్తకం కూడా రాస్తున్నాను, త్వరలో రిలీజ్ అవుతుంది. ఓ, ఓకే.